హాయ్ ఫ్రెండ్స్, రైల్వే నుంచి గ్రూప్ డి కోర్టు కేసులో ఉంది కదా, దానికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అన్న ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ అప్డేట్ అన్నది నిన్న సాయంత్రమే వచ్చింది, వీడియో అన్నది నిన్నే చేయాలి, బట్ లేట్ అయితే అయ్యింది. కాకపోతే దీని గురించి నేను ఏం చెప్తానంటే, మళ్ళీ ఇది రానరాజు అని మూవీ ఉంది కదా, అందులో ఒక మంచి డైలాగ్ ఉంటుందన్నమాట. ఏంటంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారు, మన గెలుపుని ప్రేమించే వాళ్ళు విషెస్ చెప్పడానికి వస్తారు అంటారు కదా. సో అదే విధంగా గ్రూప్ డికి సంబంధించిన ఈ రిజల్ట్ అన్నది లేట్ అయినా కానీ ఈ గ్రూప్ డి రిజల్ట్ అప్డేట్ రావడానికి కారణమైన ట్విట్టర్ క్యాంపెయిన్కి సంబంధించిన వీడియో తెలుగులో మనం మాత్రమే చేసామన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. ఈ వీడియో అన్నది మనం టైంకి పెట్టగలిగాం. అండ్ చాలామంది అసలు ఇటువంటి ఒక క్యాంపెయిన్ జరుగుతుందని తెలుగులో పెట్టలేదన్నమాట. బట్ ఇది ఇంపార్టెంట్. అండ్ లేట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే, నిన్నంతా మనం క్లాసెస్ చేయాల్సి వచ్చిందనమాట. ఏఎల్పికి సంబంధించి CBT 2 వెరీ ఇంపార్టెంట్, వాటికి సంబంధించిన క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం చెప్పిన చాప్టర్ని కూడా ఇంకా రివైజ్ చేసి, ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి, PYQs యాడ్ చేసి, టాపిక్ టెస్ట్లు యాడ్ చేసి చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడు అలాగ రన్నింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ క్లాసెస్ వల్ల కొంచెం డిలే అయితే అయ్యింది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ ఏమొచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. సో అప్డేట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే ఇది నిన్న 5 o'clock అయితే వచ్చింది. ఏమంటున్నారు, గ్రూప్ డి రిజల్ట్ అన్నది అవైటింగ్ ద అవుట్కమ్ ఆఫ్ కేసు రిజల్ట్ ఏమొస్తుంది, జడ్జిమెంట్ ఏమొస్తుంది అన్న దానికోసం వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో ఉంది. వెయిటేజ్ ఆఫ్ CCTA యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళ మార్క్స్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించిన కేసు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. జడ్జిమెంట్ షార్ట్లీ త్వరలోనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు అన్నది మనకి 5th June వరకు హాలిడే ఆర్ వెకేషన్లో అయితే ఉంది కాబట్టి, సమ్మర్ హాలిడే మనం అనుకుంటే, దాని తర్వాత మనకి వచ్చిన వెంటనే ఫర్దర్గా రిజల్ట్స్ అన్నవి పబ్లిష్ చేస్తాం. టెంటేటివ్లీ June 2026 అంటే ఈ మంత్లోనే మీకు రిజల్ట్ రావచ్చు అని చెప్తున్నారు. అంటే ఒకవేళ జడ్జిమెంట్ కనుక రిజల్ట్ ఇచ్చేయచ్చు యాజ్ ఇట్ ఈజ్ అని చెప్తే కనుక వెంటనే రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్డ్గానే ఉన్నాయి. సో వన్స్ వాళ్ళకి ఫేవర్గా కనుక వస్తే వెంటనే రిజల్ట్ అయితే రావచ్చు. లేకపోయినా కూడా దాన్ని ప్రిపేర్ చేసి జూన్లోనే తీసుకొస్తాం. ఒకవేళ జూన్లో కనుక త్వరలోనే మనకి జడ్జిమెంట్ అన్నది వస్తే అన్నది ఇక్కడికి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఇటువంటి ఒక రిప్లై కోసమే నేను ఆర్ మిగతా ఛానల్స్ కానీ వీళ్ళందరూ అడిగింది కూడా ఇదే అనమాట. అంటే ఒక చిన్న రిప్లై అయినా అసలు టెంటేటివ్గా ఎప్పుడు రావచ్చు, మన పెయిన్ వాళ్ళకి తెలియాలి అన్న దానికోసమే మనం ట్విట్టర్ క్యాంపెయిన్ అయితే చేసామన్నమాట. నిన్నది 3rd ర్యాంక్ వరకు వైరల్ అయితే అయ్యింది కొంత టైం వరకు. సో దానికి సంబంధించి మనం అప్డేట్ కూడా ఇప్పుడు చూడొచ్చు. గ్రూప్ డికి సంబంధించి మోస్ట్లీ మనకి జడ్జిమెంట్ వచ్చిన వెంటనే జూన్లోనే రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మీకేమనిపిస్తుంది, ఈ కోర్ట్ జడ్జిమెంట్ సూన్ మనకి ఈ నెలలోనే వస్తుంది అనిపిస్తుందా, ఆర్ వీళ్ళు చెప్పినట్టు జూన్లోనే మీకు రిజల్ట్ వస్తుంది అనిపిస్తుందా, మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ అయితే చేయండి. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా, మీరు ఆల్రెడీ బాగా రాసి ఉండి కన్ఫర్మ్గా పాస్ అవుతాం అనుకున్న వాళ్ళు పీఈటీకి సంబంధించిన ప్రిపరేషన్లు అయితే ఉండాలి. లేదు కొంచెం డౌట్ ఉన్నా కూడా మీరు నెక్స్ట్ వేరే పడిపోయిన నోటిఫికేషన్స్, ఆల్రెడీ మనకి ఏఎల్పి పడింది, టెక్నీషియన్ షార్ట్ నోటీస్ వచ్చింది, గ్రూప్ డి పడింది, వీటికి అప్లై చేసే ఉంటారు. సో ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్గా ఉంచుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా. సో అది మీకు లాస్ అయ్యేది కాదు, నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఫర్దర్గా వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేది. అండ్ దీనికి సంబంధించిన క్లాసెస్ మన యాప్లో బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, NTPC క్లియర్ చేశాను, మంచి స్కోర్తో క్లియర్ చేశాను అనమాట. అలాగే మనకు దానిలో క్లాసెస్ చెప్పిన మిగతా టీం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మల్టిపుల్ జాబ్స్ వచ్చినాయి. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదా ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి. లేదు ఫుల్ కోర్సు మీకు అఫోర్డబుల్ తక్కువ ప్రైస్లో కావాలంటే కూడా గ్రూప్ డికి సంబంధించిన కోర్సు కానీ లేకపోతే ఏఎల్పి టెక్నీషియన్ కోర్సులు మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. సో యూజ్ చేసుకోండి. బెస్ట్ క్లాసెస్ అనేవి తక్కువ ప్రైస్లో 1 year వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడారు అనుకోండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఫుల్ కోర్స్ మీద కూడా ఆల్రెడీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది, మీకు ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. తప్పకుండా యూజ్ చేసుకోండి. మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే ప్యాకేజ్ లైక్ జనరల్ సైన్స్ కానీ, బేసిక్ సైన్స్ కానీ, సో ఇవి కూడా దొరుకుతాయి. కానీ నన్ను అడిగితే ఫుల్ కోర్స్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. సో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ వెతుక్కునే పని లేకుండా ఒక దగ్గర చదువుకోవచ్చు కాబట్టి ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా రైల్వే నుంచి ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాను, జెన్యున్ రియల్ అప్డేట్స్.
అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆర్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఇంకా కూడా, సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, రిజల్ట్ ఈ టైప్లో రావచ్చు, దానికి తగ్గట్టు పీఈటీకి ప్రిపేర్ అవ్వటం లేదా నెక్స్ట్ వేరే దానికి ప్రిపేర్ అవ్వటం, వాట్ ఎవర్ దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు. సో ఫాలో అవుతూ ఉండండి. కొత్త వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే మీకు మన ఛానల్లో ఇట్లాంటి క్లాసెస్ దొరుకుతాయి ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో. అలాగే ఏమైనా గైడెన్స్ వీడియోస్ ఉంటే గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి, అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ వస్తుంటాయి. ఒక్క దగ్గర అన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మీకు ఇంకేదైనా వీడియో టాపిక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం పోస్ట్ చేసాం అనమాట రీసెంట్గానే. సో ఆ కరెంట్ అఫైర్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు డెఫినెట్గా వాటి నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయని కామెంట్స్లో కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మీకు డెఫినెట్గా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఎవరైనా ఏఎల్పి కనుక రాసుంటే, ఏఎల్పి వేకెన్సీస్ రీసెంట్గా పెరిగాయి కదా, పెరిగిన తర్వాత ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎంత ఉండొచ్చు అని నేను ఒక వీడియో అయితే చేశాను. సో చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఆ 2 వీడియోస్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.